హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్, టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్. పద్మ పురస్కారాల గురించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. కరెక్టే. 5గురికి పద్మవిభూషణ్ పురస్కారం. కరెక్టే. 13 మందికి పద్మభూషణ్ పురస్కారాలు. రైట్. మరణానంతరం పద్మవిభూషణ్ పొందిన వారు ధర్మేంద్ర సింగ్, విఎస్ అచ్యుతానందన్. అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ మనకు థర్డ్ అవుతుంది. ఏబిసిడి అన్నీ సరైనవే. పద్మభూషణ్ పురస్కారాలు పర్సన్ మరియు విభాగం అంటే ఏ విభాగంలో వచ్చింది? నోరి దత్తాత్రేయుడికి వైద్య విభాగంలో వచ్చింది. పీయూష్ పాండేకు కళ విభాగంలో. ఎస్కేఎం ఆనంద్ సోషల్ వర్క్. ఉదయ్ కోటకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. కాబట్టి మనం చూసుకోవాలి. ఆప్షన్స్లో ఏ అనేది ఫస్ట్, బి అనేది థర్డ్, సి అనేది 2, డి అనేది 4. మనకి ఏ ఆప్షన్లో ఉన్నది? ఆప్షన్ 1 ఉన్నది కాబట్టి ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఇలానే అడుగుతారు ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా క్రిటికల్గా అడుగుతారు. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఈజీగా అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ పొందిన వారు తెలంగాణలో 4 మెంబర్స్, ఏపీలో 7 మెంబర్స్. కరెక్ట్ ఆన్సర్ అనేది తెలంగాణలో 7 మెంబర్స్, ఏపీలో 4 మెంబర్స్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. భారత 77వ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు ఎవరు? ముఖ్య అతిథులు ఉర్సులా వాన్ లెయెన్, ఆంటోనియో కోస్టా. వీళ్ళు EU నేతలు. ఏ దేశం COP31 వాతావరణ సమ్మిట్ 2026 ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అంటాలియా, టర్కీ. 13వ ఎడిషన్ ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు? విజేత ఇండియా. రన్నరప్ అయితే సౌత్ ఆఫ్రికా. అశోక్ చక్ర అవార్డును 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరికి ప్రదానం చేశారంటే శుభాంశు శుక్లాకు. ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కూడా అవార్డు వచ్చింది. అవార్డుల గురించి నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. కాంతి బిహు పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ, అస్సాం జరుపుకుంటుంది. ఫస్ట్ టైం కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు తీసుకున్న ఇండియన్ ఎవరు? ఆప్షన్ ఏ, సోనాలి ఘోష్. ఇందులో నుండి కంపల్సరీగా అడుగుతారు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్లోనైనా. 2026-27 సంబంధించి మొత్తం బడ్జెట్ ఎంత? ఆప్షన్ సి అవుతుంది 53,47,315 కోట్లు. ఆప్షన్ సి అవుతుంది. నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నీతి ఆయోగ్కు సంబంధించిన సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి. నీతి ఆయోగ్లో ఎన్ అంటే కరెక్టే. నీతి ఆయోగ్ ప్రస్తుత CEO నిధి చిబ్బర్ రీసెంట్గానే చేంజ్ అయ్యారు. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ PM ఉంటారు. మనకి వీళ్ళు అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. 2026 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు? గ్రాసా మచేల్. ఆప్షన్ ఏ అవుతుంది. ఇటీవల యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ నుండి ఏ పండుగను యునెస్కో జాబితాలో గుర్తింపు పొందింది అంటే దీపావళి పండుగకు కల్చరల్ ఇంటాంజిబుల్ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచి 2023-24లో తెలంగాణ స్థానం ఎంత? తెలంగాణ స్థానం 7. ఫస్ట్ స్థానం అయితే ఒడిశా, 17వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఇటీవల పరోక్ష కారుణ్య మరణం అనుమతి పొందిన హరీష్ రాణా ఏ రాష్ట్రానికి చెందినవారు? హరీష్ రాణా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అతని మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయుధ దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉక్రెయిన్. భారత్ అనేది 2nd ప్లేస్లో ఉంది. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయ ప్రధాని. ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. ఇది పొందిన మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ. అతను పార్లమెంటులో గవర్నర్లను జతపరచండి. గవర్నర్ మరియు రాష్ట్రము. రీసెంట్గా గవర్నర్ చేంజ్ అయ్యారు కదా. శివప్రతాప్ శుక్లా తెలంగాణ, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర, RN రవి పశ్చిమ బెంగాల్కు, కవిందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్కు. జిష్ణుదేవ్ వర్మ ఆప్షన్ 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 2 ఉన్నాయి. జిష్ణుదేవ్ వర్మ ఫస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇది 4th ఆన్సర్ 4. ఈ బిట్ కంపల్సరీ పడుతుంది. 2026 T20 ప్రపంచ కప్ మెన్స్ భారత్ ఏ దేశంపై విజయం సాధించింది? న్యూజిలాండ్పై విజయం సాధించింది. టైమ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఎవరు చోటు సంపాదించారు? ఆప్షన్ ఏ, సఫీనా హుసేన్ గారు. రామన్ మెగసెసే అవార్డు పొందిన ఎడ్యుకేట్ గర్ల్స్ యొక్క స్థాపకురాలు సఫీనా హుసేన్ గారు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.